Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. దేవర దెబ్బకు ఓజీ రేంజ్ పెరిగిందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. సాహో ఫెమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీపై ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ చూసి బ్లాక్ బస్టర్ హిట్ అని వారంతా ఫిక్స్ అయిపోయారు. గ్యాంగ్స్టర్ గా పవన్ స్వాగ్ చేసేందుకు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్న ఓజీ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయింది. వరుస స్కెడ్యూల్స్ లో స్పీడ్ గా షూట్ చేశారు మేకర్స్. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బిజీగా మారడం వల్ల హోల్డ్ లోకి వెళ్లిపోయింది ఆ ప్రాజెక్ట్. షూటింగ్ పార్ట్ మాత్రం తక్కువే పెండింగ్ లో పడింది. పవన్ డేట్స్ ఇస్తే కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తాము అని మేకర్స్ ఇటీవల తెలిపారు. విజయవాడ పరిసరాలలో త్వరలోనే షూట్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో దానయ్య చెప్పారు. ఇది పక్కన పెడితే ఇప్పటికే ఓజీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలొచ్చాయి. 92 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ వినిపించింది. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 110 కోట్లకు విక్రయించనున్నారు అని సమాచారం. కానీ డీల్ ఫిక్స్ అవ్వకపోవడం మాత్రం నిజమే. అయితే దానయ్య 110 కోట్లను ఇప్పుడు 150 కోట్లకు పెంచేశారు అని రూమర్స్ వస్తున్నాయి. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ అయ్యాకనే పెంచారు అని సమాచారం. అయితే దేవరా మూవీ 2 రాష్ట్రాల హక్కులు 120 కోట్లకు అమ్మినట్లు వినికిడి. నైజాంలో 3 రోజుల్లో 40 కోట్లు, విశాఖ ఏరియాలో 12 కోట్లు దేవర వసూలు చేసినట్లు టాక్. ఓవరాల్ గా నైజాంలో దేవర 60 కోట్లు, ఏపీలో 70 కోట్లకు కలెక్షన్స్ రాబడుతుంది అని అంచనా వేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ల ట్రెండ్ చూసి దానయ్య పెంచేశారు అని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.